అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం పప్పు అది వండుకునేటప్పుడు చికెన్ రోస్ట్ ఓవెన్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చుక్క ఆయిల్ లేకుండా ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా చికెన్ తీసుకోవాలి. చికెన్ నేను ఉప్పు, కారం, పసుపు అన్నీ కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఇది మళ్ళీ బయట తీసి కడిగి పెట్టిన తర్వాత మళ్ళీ ఇందులో చిటికెడు పసుపు, సరిపడా ఉప్పు, కొద్దిగా గరం మసాలా, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్లు పెరుగు ఇవన్నీ వేసి మొత్తం 1 నిమిషం బాగా కలపాలండి. ఇలా కలిపిన తర్వాత 20 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఉల్లిపాయ, ఒక క్యాప్సికమ్ ఇలా పెద్ద పెద్ద సైజులో కట్ చేసుకొని చికెన్లో వేసేసి మొత్తం ఇవి కూడా కలపాలి. ఇలా మొత్తంగా కలిపిన తర్వాత నిమ్మకాయ 5-6 చుక్కలు పిండుకోవాలి. ఇలా పిండిన తర్వాత ఇది కూడా మొత్తం బాగా కలుపుకోవాలి. ఇది కలిపిన తర్వాత ఇలా స్టిక్కులు తీసుకోవాలండి. మైక్రోవేవ్ సేఫ్ బౌల్ ప్లేట్ తీసుకుని దాని మీద స్టాండ్ ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టిక్కులకి ఈ విధంగా చికెన్ ముక్క, నెక్స్ట్ ఆనియను, నెక్స్ట్ క్యాప్సికము ఇదే విధంగా మొత్తం అన్నీ ఆ స్టిక్కి లైన్గా గుచ్చాలి. ఇలా గుచ్చిన తర్వాత అదే విధంగా నెక్స్ట్ కూడా అదే విధంగా అవన్నీ లైన్గా గుచ్చిన తర్వాత ఇవన్నీ ఆ స్టాండ్ మీద ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మైక్రోవేవ్లో పెట్టి రీస్టార్ట్ నొక్కి మైక్రో ప్లస్ కన్వెన్షన్లో 200 డిగ్రీస్లో 10 నిమిషాలు పెట్టాలండి. ఇలా పెట్టిన తర్వాత పైన కాలిన తర్వాత మళ్ళీ తిరగవేసి తర్వాత మైక్రో ప్లస్ గ్రిల్లో 10 నిమిషాలు పెట్టాలండి. అంతే, చాలా ఈజీ. 20 నిమిషాల్లో మనకి ఈ విధంగా ప్రిపేర్ అయిపోద్దండి చికెన్ రోస్టు. చుక్క ఆయిల్ లేకుండా 25 నిమిషాల్లో ఈ విధంగా రెడీ అయిపోతుందండి. మనకి డ్రైగా అనిపిస్తే ఇలా నూనె అప్లై చేయండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అంతేనండి, చాలా ఈజీ. 25 నిమిషాల్లో ఇలా చికెన్ రోస్ట్ ఈ విధంగా ప్రిపేర్ చేశారంటే పప్పులకు దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఆయిల్ లేకుండా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్